2 బ్రాహ్మణులకు ఉచితంగా భోజనం పెట్టబడుతుంది. మరియు ఇతర దాతలు ఎవరైనా సరే వస్తు రూపేణ లేదా ధన రూపేణ కూడా సహాయం చేయొచ్చు. ఇంకా మన బ్రాహ్మణ సత్రంలో వివాహాది శుభకార్యాలు జరిపించుకోవచ్చు. దాతలు ఇచ్చినటువంటి విరాళాలకి సెక్షన్ 80G ప్రకారం ఆదాయపు పన్ను మినహాయింపు కూడా జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఆదాయ వ్యయాల ఆడిటింగ్ కూడా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఒక్క నయా పైసా కూడా వృధాగా ఖర్చు చేయబడదు. ఖర్చు చేసిన ప్రతి పైసాకి కూడా ఇక్కడ ఖచ్చితంగా ఆడిట్ జరుగుతూ ఉంటుంది. ప్రతిదీ కూడా అధ్యక్షుల వారి పర్యవేక్షణలో మరియు ఇతర కమిటీ సభ్యులందరి యొక్క దృష్టిలో మాత్రమే ఇక్కడ ఖర్చు చేయడం జరుగుతుంది. ఇందులో ఏ విధమైనటువంటి ఇతరత్ర ఖర్చులు కానీ ఇంకొకటి కానీ చేయడం జరగదు. కేవలం బ్రాహ్మణ అన్నదానానికి మాత్రమే దీన్ని ఇక్కడ ఇచ్చినటువంటి విరాళాలని ఖర్చు చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి 50 మంది భక్తులు కూడా మీకు తోచిన విధంగా ఇక్కడ ఈ ధన రూపేణ లేదా వస్తు రూపేణ సహాయం అందించి ఈ బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం దినదిన ప్రవర్ధమానంగా వెలిగేలాగా చేయవలసిందిగా కోరుకుంటూ నమస్సుమాంజలి. నా పేరు ఎంఎస్ఎన్ మూర్తి, మంగళంపల్లి సత్యనారాయణ మూర్తి, చిరుకుమిల్లి సుబ్రహ్మణ్యం గారి అల్లుడిని. నమస్కారం. ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోవాలి అంటే సత్యదేవ నిత్యాన్నదాన సత్రం అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దీనిలో జరిగేటువంటి వివిధ కార్యక్రమ వివరాలన్నీ కూడా మీకు అందరికీ తెలుస్తాయి. ఈ రోజున మేము వ్రత నిమిత్తం ఇక్కడికి రావడం జరిగింది. మేము వ్రతం చేసుకున్న తర్వాత భోజనానికి ఇక్కడికి వచ్చి మా నాన్నగారు అయినటువంటి కీర్తిశేషులు మంగళంపల్లి అప్పల నరసింహం గారి జ్ఞాపకార్థం మేము మాకు ఇతోధికంగా ఉడతా భక్తిగా మేము చేయగలిగినటువంటి సాయం ఒక 5,000 రూపాయల విరాళాన్ని దీనికి అందించడం జరిగింది. చాలా ధన్యజీవి. థ్యాంక్ యూ సార్.